హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగురా ఫ్రెండ్స్. మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ. ఇదైతే ఎంగిల్ పువ్వు బతుకమ్మ ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం వీడియోలో అయితే లేట్ అయిపోతుంది, ఎందుకంటే టైం సెట్ అవుతుంది. మా సార్ దాంట్లో ఉంది వీడియోస్ అన్నీ. నేనైతే ఫస్ట్ అయితే మేము బంతి పూలు తేవడం, అది పూలు కొనుక్కోవడానికి అయితే నేను మా ఇంటి ముందు అక్కనైతే వెళ్ళామన్నమాట. ఇక్కడనైతే పూలు అయితే కొనుక్కుంటున్నాము. ఇక్కడ చామంతి పూలు అయితే బంతి పూలు కేజీ కొనుక్కున్నాము. ఈ చామంతి పూలు తీసుకున్నాము. పూల రేట్లు అయితే బాగున్నాయి అనమాట. ఆమె అది ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అన్నీ వాటర్ ఉన్నాయంటే వాటర్ కొట్టి అమ్ముతున్నారా అని అంటే నవ్వుతుంది అనమాట ఆమె. ఏం చేయమమ్మా. ఇక నెక్స్ట్ మేమైతే ఫంక్షన్ హాల్కి వెళ్ళి ఇక్కడ ఫంక్షన్ హాల్ అనేది పూలు తెదుకున్నాం. సూపర్ ఉన్నాయి. మాకైతే పూలు అయితే తెంపుకొని అయితే ఇంటికి వచ్చేసాను. 2 కవర్లు నింపుకొని వచ్చేసాను, సంచి కవరు వచ్చి అయితే ఇక మేమైతే ఇప్పుడు బతుకమ్మని అయితే ఫస్ట్ అయితే పేర్చుతున్నాం అనమాట. బతుకమ్మ పేర్చగా ఇవన్నీ ఫంక్షన్ హాల్లో తెచ్చినాం ఫ్రెండ్స్. ఇవన్నీ ఏమో కొనుక్కొని వచ్చినాం. అక్క మాకు తెలిసిన అక్క అది అన్నది ఫంక్షన్ హాల్లో ఫ్లవర్స్ ఉంటాయనగానే పోయి అయితే తీసుకొని వచ్చినాం అనమాట. నిజంగా అన్నట్టుగానే ఈ ఫ్లవర్స్ అయితే సూపర్ నచ్చి మస్తు మంచిగా వచ్చింది బతుకమ్మ కూడా ఆ ఫ్లవర్స్ వల్లనే. ఇవైతే బంతి పూలు, చామంతి పూలు అయితే మేమైతే కొనుక్కొని అయితే వచ్చినాం అనమాట. తంగెడు పూలు, ఆల్మోస్ట్ తంగెడు పూలు కూడా కొనుక్కోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక మనం సిటీలో ఉన్నందుకు ఇవన్నీ కొనుక్కోవాల్సిందే. మేమైతే ఊళ్ళో ఉన్నప్పుడైతే అసలు ఇవన్నీ అయితే మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఎంత పెద్ద బతుకమ్మ చేసేటోళ్ళం. అయితే అంత గడ్డి పువ్వుతోటి, తంగెడు పువ్వుతోటి, ఈ బంతి పూలు అనేది అసలు మేము పెట్టడం జిల్లెడు పువ్వు, ఈ పూలతోటి మేము పెట్టడం. ఫస్ట్ అయితే నేనైతే ఇట్లా ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. నాకు అట్లా ఇష్టం వేయాలని అంటే అందరు వేస్తారో వేయరో నాకు తెలియదు, కానీ నేనైతే అట్లా వేస్తాను. వేసిన తర్వాత పసుపు పోసి కుంకుమ పెట్టేసిన అనమాట. బతుకమ్మ ఫస్ట్ అయితే మొక్క అయితే నేను ఆకులు అయితే ఈ గుమ్మడి ఆకులు అయితే మేము కొనలే ఫ్రెండ్స్. ఇవి కూడా అమ్ముతుర్రు. కాకపోతే మేము నడుచుకుంటూ పూలు కొనడానికి వెళ్ళాం కదా, అక్కడ వెళ్ళేటప్పుడు మాకు పూలు ఈ గుమ్మడి చెట్టు కనపడ్డది. గుమ్మడి చెట్టు కనపడితే మేమైతే ఆ గుమ్మడికాయ అక్కడనే తెంపుకుని దొరికినప్పుడు అన్నట్టుగా మా ఇంటి ముందు అంటే తెంపేసుకున్నాం అనమాట. అవి కూడా అమ్ముతుర్రు ఫ్రెండ్స్. ఏం చేద్దాం, పరిస్థితి ఎలా ఉన్నాయంటే ఏదైనా దొరకదు కాబట్టి అన్నీ చీపురు పుల్లలు కూడా కొనుక్కొచ్చినాం ఫ్రెండ్స్. ఆ చీపురు పుల్లలు అయితే చాలా ఫ్రెండ్స్. ఇక బంతి పూలు అయితే ఇప్పుడు నేనైతే బంతి పూలకైతే అవి పుల్లలు పెట్టడానికి అయితే ఫుల్ ట్రై చేసిన. కాకపోతే ఆ పొరక పుల్లలు అనేది, చీపిరి పుల్లలు అనేది ఏమైందంటే చాలా మెత్తగా ఉన్నాయి, అస్సలు దిగట్లేదు ఫ్రెండ్స్. ఇక నేనైతే ఫస్ట్ అయితే ఇట్లా పొట్టేసి బాగులేసి ఇక బంతి పూలు అయితే పెడుతున్నా. బతుకమ్మలు అయితే నాకు బాగా వచ్చింది అనిపించింది. తర్వాత చూసుకుంటేనైతే ఫస్ట్ అయితే ఒక వరుస మొత్తం ఫస్ట్ బంతి పూలు అయితే పెడుతున్నా. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే అసలు బంతి పూలు అనేట మాటనే ఉండకపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే అంత గడ్డి పువ్వు అయితే దానికి కలర్స్ వేసేటోళ్ళము. అసలు ఒకళ్ళము ఇట్లా సమ్మర్ హాలిడేస్, స్కూల్ డేస్ అయితే ఇక హాలిడేస్ వచ్చినాయంటే మొత్తం బంతి దీనికి చిలకలకి పోయి కొనుక్కొని కాదు తెంపుకొని వచ్చి నైట్ అంతా కూర్చొని మడత పెట్టేటోళ్ళము. ఆ రోజులు అయితే చాలా మెమరబుల్ అనమాట. ఇప్పుడైతే ఆ గడ్డి పువ్వు చూద్దామన్నా కనబడతలేదు ఫ్రెండ్స్. మేము ఒక దగ్గర చూసినాం, గింత కట్ట 10 రూపాయలు అనమాట. జస్ట్ అలా 2-3 కొమ్మలు ఉన్నాయి, దానికి 10 రూపాయలు అంట ఫ్రెండ్స్. అసలు మరి నిజంగా అది గడ్డి పువ్వు దొరకట్లేదు. రేరు వాళ్ళు అమ్మడంలో తప్పేం లేదు, కానీ అప్పట్లో అయితే చిలకలు ఎక్కువ ఉండేది. ఇప్పుడు నేనైతే 2 రోస్ పెడుతున్నాను అనమాట. 2 వరుసలు బంతి పూలే పెడుతున్నాను. ఎందుకంటే ఒక వరుస పెట్టడం వల్ల అడుగున కనబడకపోతుందని ఫస్ట్ ఎల్లో కలర్ అయితే 2 వరుసలు పెట్టిన. ఇక చూడండి మంచిగా అయితే వస్తుంది బతుకమ్మని అయితే. ఇక నేనైతే ఇంత పెద్దగా వస్తుంది అనుకోలేదు, తక్కువ కొనుక్కొచ్చిన కదా అనిపించింది కొనుక్కొచ్చినప్పుడు. కానీ బతుకమ్మ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇవైతే మేమైతే ఫంక్షన్ హాల్లో కొనుక్కొచ్చిన ఫ్రెండ్స్. ఇవైతే చాలా బాగున్నాయి. అయితే ఈ సెకండ్ బతుకమ్మ కూడా దొరికితే బాగుంది అనిపించింది అనమాట. ఫంక్షన్ హాల్లో సూపర్ ఉన్నాయి అనమాట. ఇవైతే చాలా బాగున్నాయి పూలు. అయితే మేము ఫంక్షన్ హాల్లో పోగానే అడిగినాం అనమాట. అడిగితే వాళ్ళైతే మంచి మనసుతో అయితే తెంపుకోండి అని అన్నారు. మేమైతే తెంపుకొని వచ్చినాము. నేను మా ఇంటి ముందు అక్కనైతే అది చూడడానికి అయితే సూపర్ ఉన్నాయి అనమాట. ఈ పూలు అయితే ఇవి పెట్టడం వల్ల లుక్కే మారిపోయింది అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఇలా అంటే మేమేమో వెంచర్లల్లో అక్కడక్కడ బయట అంటే ప్లేస్లలో చూపిస్తారు, ఫంక్షన్ హాల్లో ఏమంటారో అనుకున్నాం. కానీ బాగా మంచిగా అయితే ఇచ్చినారు. చూడడానికి అయితే ఎంత లుక్ వచ్చిందంటే అంత బాగుంది అనమాట ఈ ఫ్లవర్స్ అయితే. ఇప్పుడు ఈ సెకండ్ బతుకమ్మ కూడా దొరకాలనే ఆశ బాగుండేది. ఈ పుల్లలు మంచిగా ఉన్నాయి అనమాట. నాకైతే బాగా నచ్చినాయి ఇవి పూలు అయితే. ఇప్పుడు ఫస్ట్ 2 వరుసలు ఏమో బంతి పూలు పెట్టాను కదా, ఇప్పుడు తర్వాత ఈ పూలు పెట్టాను. కొంచెం ఇట్లా అంటే వెడల్పోయింది అనమాట. బతుకమ్మని బాగా అనిపిస్తుంది అనమాట.
బంతిపూల రేట్లు, చామంతి పూల రేట్లు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళతో ఇక సీజన్ టైంలోనే సంపాదించుకుంటారు కాబట్టి ఇక వాళ్ళైతే ఇక రేట్లు అయితే ఇక మనం ఏం భారీ అంటారు బేరం అయితే ఆడేది ఏం లేదు. అందరు మ్యాక్సిమం సేమ్ రేట్లు పెట్టినారు. ఏడ కొనుక్కున్నా నో ప్రాబ్లం అనమాట. అట్లున్నాయి అనమాట రేట్లు అయితే. ఈ బంతి పూలు నేనైతే 2 రకాల బంతి పూలు అండ్ చామంతి పూలు, తంగేడు పువ్వు అయితే ఇవి కొనుక్కొని వచ్చిన నేనైతే. ఇప్పుడైతే ఒక్కొక్కటి మొత్తం పెట్టేసి ఒక మంచిగా చూడు ఎంత లుక్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఆ పూలు అయితే చాలా బాగున్నాయి. నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, ఫస్ట్ టైం అనమాట ఈ ఫ్లవర్స్ అయితే యూజ్ చేయడము. ఏమున్నా ఎక్కువ బంతి పూలతోటే బతుకమ్మ చేసేదాన్ని, బంతి పూలు. నెక్స్ట్ ఏ పువ్వు పెట్టాలా ఆ పువ్వు పెట్టాలని చూస్తున్నాను అనమాట. ఎల్లో పెట్టాలా రెడ్ అయితే ఆరెంజ్ పెడదాం అనుకున్నా. ఆరెంజ్ పెడితే ఏమవుతుందంటే సేమ్ అయిపోతుందని మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఎల్లో పెట్టేస్తున్నాను అనమాట. ఎల్లో పెడితేనే లుక్ బాగుందని. ఇక పొరక పుల్లలతో అది ఏమంటారు చీపిరి పుల్లలతో కష్టం ఉంది ఫ్రెండ్స్. ఆ పుల్లలు అస్సలు మెత్తగా ఉంది పొరక, అస్సలు తెగట్లేదు. అది ఏమంటారు చుంచితే ఇక సీజర్ పెట్టి కట్ చేయాల్సి వస్తుంది. చాలా రిస్క్ అయిందనమాట. ఇప్పుడైతే చూడండి మా బతుకమ్మ చాలా క్యూట్గా వస్తుంది అనమాట. ఇక మా పాపనేమో ఆడుకుంటానికి పోయింది. ఫస్ట్ పెడతా అన్నది. మా పాప ఏం పెట్టలేదు. ఇక మధ్యలో నింపడానికి అయితే వేస్ట్. ఇది ఏమో అక్కడ చెట్లు రోడ్ల పంట చాలా ఉంటాయి అవి. ఇదేమో మేము కాళీమాత మాకు దగ్గరలో ఉన్న టెంపుల్లో ఉన్న చెట్టు దగ్గరికి అయితే పోయి తెంచుకున్నాము. అది మాకు చాలా కూడా ఎందుకంటే మళ్ళీ మధ్యలో నింపడానికి కొంతమంది ఏమో అది పొట్టు కూడా నింపుతారు అండ్ వడ్ల పొట్టు లాంటిది. ఎందుకంటే బతుకమ్మ బరుగు ఈజీగా అవుతుంది. ఇవంతా ఆకు నింపడం వల్ల ఏమవుతుంది అంటే బరుగు ఎక్కువై మొయ్యలేరు అనమాట. అందుకని వడ్ల పొట్టు ఉంటుంది కదా అది పోస్తుంటారు. అది బతుకమ్మ అది పోయడం వల్ల కూడా బతుకమ్మ చాలా హైట్ వస్తుంది. అది పోస్తూ ఉంటాయి అనమాట. ఇంకా కొంతమంది అయితే ఇక టేకు పువ్వుతోటి కూడా పెడతారనమాట. అంటే మాకైతే టేకు పువ్వు మాకు దగ్గరలో ఉంది కానీ మాకు అందట్లేదు అసలు. చాలా రకాల పువ్వులు అయితే మేము అక్కడ దొరికినాయి అయితే ఇవైతే కొనుక్కొని వచ్చినాము. కొన్ని దొరకకుండా అడిగినా ఇచ్చేటట్టున్నారు కానీ అవి చాలా హైట్లో ఉన్నాయి, మాకు అస్సలు అందట్లేదు. అవి పక్కన టేక్ చెట్లు కూడా ఉన్నాయి. టేక్ పూలు పెట్టడం వల్ల బతుకమ్మ చాలా పెద్దగా వస్తుంది. నేను ఎప్పుడు పెట్టలేదు, మా వదిన అయితే బాగా పెట్టుతుంది. టేక్ పువ్వుతో పెద్ద బతుకమ్మ చేస్తుంది. ఎప్పుడు ఫస్ట్ బతుకమ్మ చాలా పెద్దదిగా చేస్తుంది. సెకండ్ బతుకమ్మ కూడా ఇక వాళ్ళ ఇంటికి పోయి చేస్తుంది కాబట్టి టేక్ పూలు బాగా యూజ్ చేసి బాగా బతుకమ్మని అయితే బాగా చేస్తుంది. నేనైతే ఎప్పుడు పెట్టలేదు. బతుకమ్మ అనేది పుల్లలతో పుల్లలు పుట్టడం వల్ల ఎందుకంటే బతుకమ్మ అనేది మంచి స్టిఫ్గా వస్తుంది అనమాట. ఎందుకంటే బంతి పూలకు కొంచెం తక్కువ కాడలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందుకని బతుకమ్మ అనేది నిలబడకుండా అంటే మంచి స్టిఫ్గా ఉండడం కోసము ఇట్లా పెడతారనమాట. అయితే చీపిరి మేమైతే కొత్తదే కొనుక్కొచ్చినాం అనమాట. నెక్స్ట్ ఎల్లో ఆఫ్టర్ ఇక ఆరెంజ్ పెడుతున్నాను. లుక్ అయితే సూపర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ నాకైతే బాగా నచ్చింది మా బతుకమ్మ ఈసారి అయితే. ఇప్పుడు ఫస్ట్ ఏమో ఎల్లో, తర్వాతనేమో ఫంక్షన్ ఆ పూలను ఏమంటారో కూడా తెలియదు నాకు, ఆ పేరు కూడా తెలియదు. బాగా వచ్చింది అనమాట. కట్టె పుల్ల కానీ బాగుంది మంచిగా, నాకైతే బాగా అనిపించింది అనమాట. కొనుక్కొచ్చుకున్న కాడికి అయితే మంచిగా బతుకమ్మ అయితే అయ్యింది అని. ఈసారి అయితే మేము సిటీలో ఉంటున్నాం కాబట్టి సిటీలో చేసినాం అనమాట ఫస్ట్ బతుకమ్మ. సెకండ్ బతుకమ్మ అయితే ఇక మేము ఊళ్ళోకి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళ దసరా దగ్గరికి వస్తుంది కాబట్టి మా పిల్లలు కొన్ని రోజులైనా హాలిడేస్లలో ఇంటికి వెళ్ళాలని అన్నారనమాట. అందుకని ఇక ఫస్ట్ బతుకమ్మ అయితే ఇక్కడ చేసిన, సెకండ్ బతుకమ్మ అయితే ఇంటికి వెళ్ళి చేయాలి. ఇక ఫస్ట్ బతుకమ్మకు అయితే మంచిగా బాగా వచ్చింది. సెకండ్ బతుకమ్మ ఎంత వస్తుందో చూసుకోవాలి. ఇక దీనికంటే కొంచెం పెద్దగా చేయాలనే ఆలోచన. ఇక పూలను బట్టి ఉంటుంది అనమాట, మనకు దొరికిన దాన్ని బట్టి. ఏమున్నా బంతి పూలే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక కొనుక్కుంటే బంతి పూలు అవి వేరే పూలు ఏమంత ఆడం రావు. మంచిగా ఈ పూలు అయితే ఎంత బాగున్నాయి చూడండి. అవి చూడడం వల్ల నాకైతే ఇక్కడ ఉంటాయడానికి సెకండ్ బతుకమ్మ మేము ఊళ్ళోకి వెళ్తాం కదా, ఊళ్ళోకి వెళ్ళినప్పుడు అయితే దొరుకుతాయేమో ట్రై చేయాలి. అవి ఇంకా మంచి మంచి వేరే వెంచర్లకు అలాంటి పార్కులలోకి పోయినామనుకో మనకైతే మంచి పూలు దొరుకుతాయి. కాకపోతే ఈ ఊళ్ళలో ఎట్లుంటుంది అనుకున్న ఫస్ట్ తెంపేసుకుంటారు అందరూ. ఇక సిటీలో కాబట్టి ఆ ఫంక్షన్ హాల్లో పూలు అయితే మిగిలినాయి. నేనైతే అందులో నింపడానికి అయితే ఏ ఆకు అవి తెచ్చిన ఉంది కదా అది నింపడానికి అవన్నీ పెట్టేసినమాట. ఇప్పుడైతే చామంతి కొనుక్కొచ్చినాం కదా, చామంతికి కూడా కాడలు అనేటివి లేవు. దీన్ని గుచ్చుదామంటే పుల్ల పెట్టి గుచ్చుదామంటే ఊడిపోతున్నాయి, అస్సలు వీలు కాలేదనమాట. చూడు ఇప్పుడు అందుకని ఇక మామూలుగా అయితే పెట్టుకొచ్చిన ఒక వరుస అయితే పెట్టిన అనమాట. బాగా లుక్ అయితే బాగా వస్తుంది అనమాట, కలర్ఫుల్గా. ఒక్క వరుసనే పెట్టిన చామంతి పూలు. ఎందుకంటే కొన్ని కాడలు లేవు, అసలు సెట్ అవుతలేమాట. ఏమంటే ఇప్పుడు మా పాప అయితే వచ్చింది. మా పాప మా ఇంటి ముందుల పాపనైతే ఇద్దరు ఆట ఆడుకొని వస్తున్నారు. బాగా ఏమున్నా ఆట
ఇక మా బతుకమ్మనైతే ఆళ్ళ బతుకమ్మ ఎంతవరకు అయింది, మా బతుకమ్మ ఎంతవరకు అయింది అని చూసుకుంటున్నారన్నమాట ఇద్దరు. ఇక ఒక వరుసగా చామంతి పువ్వు కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ టైం మా పాప లాస్ట్ టైం మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మంచి హెల్ప్ చేసినది. ఈడనేమో ఆడుకుంటానికనే వెళ్ళింది. ఇక ఓకేలే నేను చేయగలుగుతానని నేనైతే చేసిన అనమాట బతుకమ్మనైతే. నెక్స్ట్ అయితే అలా నింపడానికైతే ఇక ఈ ఆకు బాగా యూజ్ అవుతుంది మనకైతే మంచిగా. నాకైతే బాగా నచ్చుతుంది. నెక్స్ట్ ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్నాను అనమాట. ఏం పెడితే లుక్ వస్తుందని. చామంతి పూలు పెట్టిన తర్వాతకి తంగేడి పువ్వు తెచ్చినాం కదా, అది ఎంత ఉందంటే చాలా పలసగా ఉంది, అస్సలు వస్తలేదనమాట అది. ఇంక లాస్ట్కి అయితే ఒక లైన్ అయితే పెట్టినాం. ఇది మళ్ళీ చూడండి, ఇది మళ్ళీ పెట్టినా బాగా అనిపిస్తుంది చూడండి. అంత గుబురుగా ఉన్నా కానీ అంత హైట్ పెట్టినా కదా, అంత హైట్ పెట్టినా కూడా ఒక పూల మీద పూలు పెట్టే వరకల్లా మొత్తం అణిగిపోతుంది అనమాట. అంత ఫస్ట్ పెట్టినప్పుడు చూడు ఎంత లుక్ అనిపిస్తుందో. తర్వాత అంత హైట్ అట్లా ఉంటే బాగుండేది, కానీ అణిగిపోయి బంతిపూలు అనేది డామినేట్ చేస్తుంది. బంతిపూలు ముద్దకుంటాయి కదా, అసలు అవే కనబడతాయి ఎక్కువ, ఇవేమో అణిగిపోతున్నాయి. నాకైతే ఇవిగో ఇక ఫస్ట్ బతుకమ్మకైతే మొత్తం పెట్టేసిన, సెకండ్ బతుకమ్మకైతే ఇక కొంచెం ఉంటే జారిపోయి అన్నట్టుగా ఆల్మోస్ట్ అయితే ఇదంతా పెట్టాలని చూస్తున్నాను అనమాట. ఎందుకంటే మంచి హైట్ వస్తుంది, చాలా బాగుంటుందని. ఇప్పుడైతే మళ్ళీ అదే అయిపోయింది. నెక్స్ట్ తంగేడు పువ్వు కూడా పెట్టిన ఫ్రెండ్స్ ఒకసారి. అది ఎంత కనబడతలేదు చూడండి, ఎంత లైట్గా ఉందో, అసలు కనబడే కూడా మనం కనబడతలేదు. కానీ ఎక్కువనే కొందాం అనుకున్నాం, కాకపోతే అది అస్సలు బాగాలేదనమాట. పువ్వే లేదు, ఉట్టి ఆకి ఉంది, కట్టెలు ఉంది, ఏం మంచిగా అనిపించలేదు. అందుకని ఇక ఒక కట్ట అయితే 2 కట్టలు అయితే కొనుక్కొచ్చినాము. మళ్ళీ అయితే తంగేడు పూలు పెట్టినాక బంతిపూలు, మళ్ళీ ఆరెంజ్ కలర్ బంతిపూలు చూడండి ఎంత బాగా వస్తుందో మా బతుకమ్మనైతే. నాకైతే సూపర్ నచ్చింది అనమాట ఈసారి అయితే. ఫస్ట్ టైం అనుకోకుండా అది పైకి వస్తుంది అనమాట. ఎప్పుడైనా ఇంత హైట్ రాదు. సెకండ్ బతుకమ్మ ఇంత హైట్ చేస్తాను నేను, ఫస్ట్ బతుకమ్మ కొంచెం చిన్నగానే చేస్తాను. ఈసారి అయితే కొంచెం పెద్దగా వచ్చింది. అంటే ఈ పూల వల్ల హైట్ అనేది పెరిగిపోయింది అనమాట బతుకమ్మనైతే. ఇంకా కొంచెం తొందరగా కూడా క్లోజ్ చేయొచ్చు. నేను ఇట్లా పొడుగు వేయించాలనే ఉద్దేశంతో కొంచెం పొడుగు వేయించుకుంటూ వస్తున్నాను అనమాట. ఇక దగ్గరికి వేస్తే ఈజీగా తొందరగా అయిపోతుంది, చిన్న హైట్ అవుతుంది. అట్లానే కాకుండా ఈసారి పొడుగు వేయించుకుంటూ వచ్చిన. ఇక గన్నేరు ఫంక్షన్ హాల్లో చెప్పినాం, కానీ ఫ్రెండ్స్ గన్నేరు పూలతో తెచ్చి జాగ్రత్త ఉండాలి. గన్నేరు పూలు చాలా ప్రమాదం అనమాట. గన్నేరు చెట్టు అయితే గన్నేరు పూలు కూడా ఫంక్షన్ హాల్లోనే తెంపిన, అస్సలు అందట్లేదు. మస్తు ఉన్నాయి చెట్టుకు, కానీ అస్సలు అందట్లేదు ఫ్రెండ్స్. చాలా హైట్లో ఉన్నాయి. మళ్ళీ అవి పాలు ప్రమాదం అని చాలా కేర్ అయితే అందిన కాడికి తెంపుకొచ్చిన నేనైతే. అవి కూడా బాగున్నాయి, అవి కూడా ఫంక్షన్లో తెంపుకొచ్చుకున్నాం మంచిగా. ఇంక నిప్పు చూడండి మా బతుకమ్మ అయితే. నెక్స్ట్ ఇంకో కొరస పెడదామని పెట్టిన, మళ్ళీ ఇంకో కొరస పెట్టిన. అది చూడండి మళ్ళీ పెట్టినాక బాగా అది ఏమంటారు, గన్నేరు చెట్టు పూలు అయితే కూడా కనబడతలేవు. ఏది పెట్టినా చాలా మందంగా పెడితేనే మంచిగా కనబడతాయి అనమాట. నెక్స్ట్ మళ్ళీ బంతిపూలు పెట్టిన, బంతిపూలు తర్వాత రోజ్ ఫ్లవర్స్ కూడా కొనుక్కొచ్చిన ఫ్రెండ్స్. రోజ్ ఫ్లవర్స్ పెడదామని రోజ్ ఫ్లవర్స్ తెచ్చి మళ్ళీ చామంతి అయితే లాస్ట్కి అయితే ఇక ఫినిషింగ్ అయితే ఇస్తున్నాను అనమాట. బాగా వచ్చింది బతుకమ్మనైతే. చామంతిలతోటి ఫినిషింగ్ మొత్తం మంచి చామంతితోటి ఫినిషింగ్ ఇచ్చిన, అయిపోయింది. ఇక బతుకమ్మనైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మాదైతే ఇదంతా ఇక క్లీన్ చేసుకొని మళ్ళీ కొంచెం లేట్ అయిపోయింది అనమాట. మేము వెళ్ళడమే సాయంత్రం పోయి, అంటే 4కి అట్లా పోయినాం ఫ్రెండ్స్ బయటకు పూలు తెచ్చుకోవడానికి. పోయి నడుచుకుంటూ వెళ్ళి కొనుక్కొని వచ్చే వరకు కొంచెం చీకటి అయింది. రెడీ చేయవలసి అయితే 7 అయింది. కొంచెం అయితే ఫాస్ట్ చేయవలసి వచ్చింది. ఎప్పుడైనా ఇంటి దగ్గరనైతే నేను మధ్యాహ్నం స్టార్ట్ చేసేదాన్ని, ఇక కొంచెం లేట్ అయిపోయింది అనమాట. నేనే పోయి కొనుక్కొచ్చిన, ఈడైతే మా సార్ తీసుకొచ్చేటోడు. ఇక ఇప్పుడైతే లాస్ట్కి మళ్ళీ గులాబీ పూలతో క్లైమాక్స్, చామంతితోటి కాకుండా క్లైమాక్స్ చామంతి పూలు, అది రోజ్ ఫ్లవర్స్ తోటి అయితే క్లోజ్ చేసేసిన. ఎంత బాగుందో చూడండి. ఇక బతుకమ్మ అయితే కంప్లీట్ అయింది. నాకు అనిపిస్తుంది అంటే బాగుంది అని అంటుంది. అయిపోయింది మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది మాది. నెక్స్ట్ అయితే దేవుని కాడ పెట్టి ఇక మొక్కి తీసుకెళ్ళుడే. ఇక మా బతుకమ్మలు ఇట్లా అయినా అనమాట. 2 చిన్న బతుకమ్మలు అయితే ఎంత బాగుందో చూడండి, క్యూట్గా ఉంది కదా చిన్న బతుకమ్మ కూడా. అంతకంటే కొంచెం పెద్దగా చేసేదాన్ని అంతే. ఇక మా పాప నేనైతే రెడీ అయ్యి వచ్చినాము. మళ్ళీ ఇప్పుడైతే అగరబత్తులు అయితే పెడుతున్నాను అనమాట. ఈసారి అయితే గౌరమ్మ ఇట్లా ఏం పెట్టారు, సెకండ్ బతుకమ్మ పెడతాను అయితే గౌరమ్మ అది ఇట్లయితే అగరబత్తులతో అయితే ఇచ్చి చూడండి. మా బతుకమ్మని అయితే మా పాప నేనైతే సేమ్ అయిపోయినాం, అనుకోకుండా సేమ్ అట్లా వేసుకున్నాం అనమాట డ్రెస్ అయితే. ఇప్పుడైతే డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయామన్నమాట. మా ముందర నా అక్క చేసిందన్న కదా బతుకమ్మ, అందరు మా అపార్ట్మెంట్లో అయితే అందరు చేయలేదు, కొంతమంది మాత్రమే చేసిన, అంటే కొంతమందిలో కూడా కదా, నేను ఇంకొక అక్క మాత్రమే చేసినాం అనమాట.
ఇప్పుడైతే బతుకమ్మనైతే తీసుకుని వెళ్తున్నాం అనమాట. మా పాప చిన్న బతుకమ్మ పట్టుకుంది. చిన్నది కూడా చాలా క్యూట్‌గా వచ్చిందనమాట. బతుకమ్మనైతే మా పాప ఎంత సింపుల్‌గా ఈజీ అనుకుంటుంది. ఇప్పుడైతే ఫస్ట్ అయితే బతుకమ్మనైతే నిలబెట్టి మూడో రౌండ్ తిరిగిన తర్వాత తీసుకెళ్ళాలని నాకు కొంచెం తెలియదు. తెలిసిన తర్వాత హ్యాపీగా అలవాటు చేసుకుంటాను అనమాట. నిలబెట్టి మూడు రౌండ్ తిరిగిన తర్వాత మళ్ళీ ఎక్కడికెక్కడ తీసుకెళ్ళాలని ఇప్పటికీ తీసుకెళ్తున్నాను అనమాట. ఇక మా అపార్ట్మెంట్ కదా, మా ఇంటి ముందర ఆల్రెడీ పెట్టేసింది. ఇక నెక్స్ట్ నేను పెట్టినా అనమాట. ఇక అక్కడనే పీటలు వేసింది, స్వీట్లు అవన్నీ ప్రసాదాలు కూడా తెచ్చిపెట్టింది. ఇక్కడ ఏంటంటే మనమైతే ఇంటి దగ్గర ఊళ్ళలోనైతేనేమో ఒక చెట్టు పెట్టి ఊళ్ళలోనైతేనేమో ఇట్లా చెట్టు కింద పెట్టి అయితే చెట్టు తెస్తారు కదా ఫ్రెండ్స్. ఆ చెట్టు తెచ్చి అయితే ఇక మనం అందరం ఒక దగ్గర పెడతాం కదా. ఇక్కడనైతే ఎవరింటి ముందు అలా పెట్టుకొని ఇక మళ్ళీ అన్నీ ఒక దగ్గర పెడతారంట. ఇక మేమైతే డ్యాన్స్లో తీసాం. మా ఓనర్ అక్క అనమాట. ఫస్ట్ నా రైట్ సైడ్ ఉన్నది ఓనర్ అక్క, అటు సైడ్ ఉన్నది మా ముందల అక్క అనమాట. ఇక ఉన్న మా పాప తర్వాత ఉన్న ఆమెనే ముందల అక్క. ఇప్పుడేమో వాచ్మెన్ ఆంటీ వాళ్ళ కూతురు అనమాట. ఇప్పుడైతే స్టెప్స్ అయితే దాండేసి స్టెప్స్ అయితే చేస్తున్నాము వాళ్ళ. ఇప్పుడైతే ఇదైతే చేస్తున్నాము. ఎవరు అంటే ఉన్నారు మా అప్పట్లో వెళ్ళగానే కొందరు ఇక పెద్దవాళ్ళు ఉన్నారు, కొందరు ఏమో ఆడరాదంటున్నారు. ఇక మేమైతే ఆడిన వాళ్ళైతే ఇది మా ఓనర్ అక్కడైతే బాగా ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట. ఏవైనా చాలా ఎంకరేజ్ చేసేది. ఆమె చేయదంటే ఆడపిల్ల ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలేమో అనుకుంది, కానీ ఎవరైనా చేయొచ్చు అని ఇంతవరకు అయితే చేయాలంట. ఇక మా ఇంటి ముందర పాప చూడు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో. చాలా తొందరగా కలిసిపోయారు అనమాట వీళ్ళైతే. సేమ్ క్లాస్ పిల్లలు ఇద్దరు. అలా ఆట చూడండి ఎట్లా ఆడుతున్నారో. రౌండ్ తిరుగుతున్నారు, ఇట్లా తిరుగుతున్నారు. ఇంకా మా ఇంటి దగ్గరనేమో చాలామంది ఉంటారు కాబట్టి బాగా అనిపించేది. ఈడనేమో ఇక ఈడ కూడా ఎట్లా అంటే ఇప్పుడు మనం పెట్టినాం కదా, మన అపార్ట్మెంట్ ముందర పెట్టినాం, అందరూ ఎవరింటి ముందర వాళ్ళు పెట్టుకొని ఆడిన తర్వాత అందరూ ఒక దగ్గర పెడతారంట. కానీ ఈడ అట్లనే ఇప్పుడు మేమైతే అట్లనే అనుకున్నాం. కాకపోతే వర్షం చూడండి, ఫుల్ వర్షం వస్తుంది. అప్పటికి అందరైతే ఎంతసేపు ఆడలే అనమాట. కొద్దిసేపు ఆడిగా పెట్టేసినాం, ఎందుకంటే వర్షం బాగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఓనర్ అక్కడైతే ఇప్పుడు మేమైతే తీసుకొని ఇక పైగా తీసేసినాము. ఇక వర్షం రాకపోతే 11 దాకా ఆడేటోళ్ళము. 9 వరకల్లా క్లోజ్ అయిపోయింది అనమాట. ఒక 1 అవర్ 2 అవర్ ఆడుకున్నాం అంతే, తప్పించి ఏం లేదు. అందరూ ఇప్పుడు బతుకమ్మలన్నీ ఒక దగ్గర పెట్టి మంచిగా ఆడదాం అనుకున్నాము. కాకపోతే ఇక వర్షం రావడం వల్ల ఎవరు ఆడలేక వాళ్ళు మాకంటే ఇంకా ముందే తీసుకెళ్ళారు అనమాట, మా పక్కన ఉన్న వాళ్ళకి ఇట్లా. ఇదేమో చెరువు దగ్గర, ఇది పెబల్ సిటీ అని మాకు దగ్గరనే ఉంటుంది. అక్కడ దీని ఏమో చెరువు అంటారంట. ఈడ కూడా పెట్టి అయితే కొద్దిసేపు అయితే ఆడినామన్నమాట. పక్క వాళ్ళు పాటలు పెట్టినారు. అందరు ఇక్కడికి వచ్చి కొద్దిసేపు పాటలు ఆడతారనమాట. కాకపోతే వర్షం రావడం వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు అనమాట. తొందరగా వేసేసినారు. ఇక వర్షం వస్తుంది. ఇక పెబల్స్ వర్షం అయితే బాగానే వస్తున్నాయి ఇప్పుడు కూడా. ఇప్పుడైతే చెరువులను అయితే అమ్మమ్మ బతుకమ్మని అయితే ఇప్పుడు వదిలిపెట్టాలన్నమాట. పాప నేనేస్తా అంటుంది అనమాట. చూడండి ఆల్రెడీ ఎన్నో వేసిరు. ఇక మేము ఇంకా వర్షం వచ్చినా సరే అని ఆడదామని ఆడినాము. కాకపోతే ఈడనైతే ఆల్రెడీ అప్పుడే వేసేసారు. చాలామంది అయితే వేసేసిపోయినారు. మేమైతే పెబల్ సిటీ దగ్గర ఉంటుంది అనమాట. నాకు ఆడనైతే చెరువు ఉంది. ఈ చెరువు పేరు ఏమో అంటారు, నాకు తెలియదు, గుర్తుకులేదు, మర్చిపోయినా నేనైతే. ఆ బతుకమ్మ చూడండి. ఇంకా వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా పెట్టినా, అవి ఎక్కువ దొరకలేదు. అవి కూడా చాలా ఉండే. కొందరు బతుకమ్మ మధ్యలో అట్లా దీపం కూడా పెడతారు. నేనైతే పెట్టాను అనమాట దీపం అయితే. కొందరు పెడతారు, కొందరు పెట్టరు. నేను కూడా పెట్టలేదు. ఇట్లా ఇప్పుడు వదిలిపెడుతున్నాను చూడండి బతుకమ్మని. ఇట్లా ప్లేట్తో సహా ఇట్లా చిన్నగా అట్లా వదిలిపెట్టాలి. ప్లేట్ తీసుకొని రావాలి. దారాలు కడతాం కదా ఫ్రెండ్స్, ఈజీగానే మంచిగా మనకైతే బయటకు వచ్చేస్తుంది అనమాట. బాగా మా ప్లేట్ వచ్చేసింది. బతుకమ్మని అయితే ముందుకు పోయింది. ఎన్ని బతుకమ్మలు వేసారు చూడండి ఫ్రెండ్స్ అందరైతే. మా పాప వేసింది, అయిపోయింది బతుకమ్మ. అన్నీ ఆల్రెడీ చాలా వరకు అయితే నిమజ్జనం అయితే చేసేసారు బతుకమ్మలను అయితే. ఇంత ముందుకేమో వినాయకుడి నిమజ్జనం అయిపోయింది. ఇలా వినాయకుడు కూడా వేయచ్చు. అంత పెద్దగా ఉంది చెరువు అనమాట. ఇక అందరైతే బతుకమ్మలు ఆల్మోస్ట్ అందరు వేసేసి వెళ్ళిపోయినారు. వర్షం రాకపోతే చాలాసేపు ఆడేటోళ్ళు ఎవరైనా. కాకపోతే వర్షం రావడం వల్ల అందరైతే తొందరగా క్లోజ్ చేసేసుకున్నారు. బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకో మరి బతుకమ్మకైతే. ఇక మేమైతే ఆడనైతే ఫొటోస్ దిగి కొన్ని అయితే బాగా వచ్చినాం అనమాట.
మా ఇంటి ముందల అక్క అటు సైడ్గా ఓనర్ అక్క అందరం అయితే ఫస్ట్ టైం బతుకమ్మ వేసిన అని అక్కకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. ఆమె ఎప్పుడు బతుకమ్మ ఇట్లా పట్టుకోలేదంట. ఓనర్ అక్క ఓనర్ అక్కడైతే బతుకమ్మ నేను రానన్నది. యాలద కార్ అయితే తీసుకొని అయితే వచ్చినాం అనమాట. బండ్ల మీద పోదామంటే వద్దులేని మేము కార్ తెస్తామని అక్కనైతే కార్ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ అక్క, బాగా మంచి అర్థం చేసుకుంటుంది అక్క అయితే, మంచి హెల్ప్ఫుల్ అనమాట. మాకైతే మంచి ఓనర్ వాళ్ళే దొరికినారు. ఇప్పుడైతే బతుకమ్మని అయితే నేనైతే లాస్ట్ మొక్కి అయితే ఇక వచ్చేసినాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కూడా